అందరూ ఐలాండ్ లెగ్ అంటారు. దాని తర్వాత యాక్చువల్లీ తెలుగుదేశంలో ఉన్నంత కాలం చాలా బాగా పనిచేశారు, అంటే అన్నిటి మీద పనిచేశారు. అదేమో కానీ తెలుగుదేశం వదిలేసింది, కాంగ్రెస్ లో చేరిన తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి సీఎం కోసం ఆయన పోరాటం చేశాడు, ఆయనతో కూడా ఈయన చేరింది. దాని తర్వాత మారిపోయింది, ఈ సినారియే మారిపోయింది. కట్ చేస్తే 5 సంవత్సరాలు ఇబ్బందులు పడింది, జబర్దస్త్లో ఈటీవీలో చేసుకునేది ఏదో, కొంత డబ్బులు సంపాదించుకునేది ఏదో కుటుంబం కోసం జరుగుతూ ఉంది. దాని తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ముఖ్యమంత్రి అవ్వడం ఈయనకి దశ తిరిగిపోయింది. ఇప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు మన జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారో 200% అత్యంత సత్యం అది. ఇప్పుడు ఆమె ఒకటే కాదు సార్, రోజా గారు ఒకటే కాదు, గత 5 సంవత్సరాలలో వైసీపీ కార్యకర్తలు కూడా, నాయకులు చాలా మంది కార్యకర్తలు నేను చూశాను, తిరుపతిలో నేను ఉంటున్నాను కాబట్టి. ఇప్పుడు మనకు ట్రావెల్స్ ఉంటుంది సార్, ట్రావెల్స్ లో ప్యాకేజీ మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు ఢిల్లీ నుండి వస్తారు అనుకోండి, ఢిల్లీ నుండి వీళ్ళే రప్పిస్తారు, వచ్చేదానికి పోయేదానికి, తర్వాత దర్శనము, హోటల్, ఇట్లా ప్యాకేజీ మాట్లాడేస్తారు. అంటే ఒక మనిషికి 20,000 మినిమం. అంటే వాళ్ళు దిగే హోటల్ కా నుండి కొంచెం ఇంకా మంచి హైయెస్ట్ హోటల్ కావాలా పెంచుతారు. 20,000 రూపాయలు ఒక మనిషికి వసూలు చేస్తారు. 20,000 రూపాయలు వసూలు చేసి దర్శనం చేపించి ఫుడ్ పెట్టి పంపించేస్తారు. ఇది 300 రూపాయల టికెట్ ఏం చేస్తారంటే వీళ్ళు, ఈ ఎమ్మెల్యేలకి, ఇక్కడ లోకల్ బోర్డు మెంబర్లు, చైర్మన్లు, లోకల్ కూడా ఉన్నారు కదా, బాబాయ్ కొన్ని రోజులు చైర్మన్ గా ఉన్నారు, తర్వాత కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ కోటాలో వాళ్ళకు 300 ఇస్తారు అనుకోండి సార్, ఎవరో ఒకరిని పెడతారు, ఒక 10 మందిని పెడతారు, ఒక మనిషికి ఇన్ని టికెట్లను వాళ్ళ మనుషులకి ఇచ్చేస్తారు. వాళ్ళు 1,000 రూపాయలు వీళ్ళకి ఇచ్చేసారు. 300 రూపీస్ టికెట్, 1,000 రూపాయలు ఎవరైతే ఆ బోర్డు మెంబరో లేదా ఎమ్మెల్యేనో ఇస్తారో వాళ్ళకి 1,000 రూపాయలు ఇచ్చేయాలా. ఆ కార్యకర్త లేదంటే ఆ తీసుకున్న అతను ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చు. 2,000 అమ్ముకోవచ్చు, 1,800 అమ్ముకోవచ్చు, 2,500 అమ్ముకోవచ్చు. అంటే డిమాండ్ని బట్టి అమ్ముకొని చేసుకోవచ్చు. ఎవరు పట్టించుకునే నాదులు లేదు, ఎవరు విజిలెన్స్ లేదు, ఏం లేదు. ఎవరన్నా అడిగినారు, విజిలెన్స్ అడిగే శాస్త్రం కూడా. సురేంద్ర గారు, ఇక్కడ నా 2 ప్రశ్నలు. ఇప్పుడు కూడా 1,000 రూపాయలే ఉందా, ఏమన్నా పెరిగిందా? ఒకటి. రెండోది, ఆవిడ బెంచ్ కారు కొనుక్కోవడానికి ఆడుదాం ఆంధ్ర స్కామ్లో చేసిన 100 కోట్లు ఉన్నాయి కదా, ఈ టోకెన్లు నమ్ముకొని బెంచ్ కారు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర దాని తర్వాత, దానికన్నా ముందే కదా ఇది అయింది. దాని తర్వాత కదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత ఆవిడ సినిమాల్లో నటించింది, బాగా సంపాదించుకున్నారు. సో ఆ డబ్బులతో కొనుక్కోవచ్చు, కానీ టోకెన్లు నమ్మే ఎందుకు కొనుక్కోవాల్సి వచ్చింది అంటే నాకు తెలియక అడుగుతున్నాను. సినిమా హీరోలు చాలా మంది మనం చూసాము, చాలా మంది ఒక వెలిగినోళ్ళు ఆ తదనంతరంలో పూర్తిగా డబ్బులు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. డబ్బులు ఏమి లేకుండా ఖర్చులకు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆమె కూడా సంపాదించింది, రియల్ ఎస్టేట్ చేసింది. ఆ రియల్ ఎస్టేట్ లో కొన్ని దగ్గర నిలిచిపోయినాయి, కొన్ని దగ్గర వ్యాపారాలు పడిపోయినాయి, కొన్ని దగ్గర స్టక్ అయిపోయింది, కొన్ని దగ్గర ఆమె దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు తిరిగి. రైట్, అది క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రెండో ప్రశ్న, అంటే మళ్ళీ ఇంకా చాలా మంది మాట్లాడారు. నేను అనేది ఈమె ఈ డబ్బులతోనే సినిమా దేవస్థానం టికెట్లు అమ్ముకొని బెంజ్ కారు కొనింది అనే ఆరోపణ నేను చేయను, కానీ కొంత భాగం ఇవైతే జరిగాయి. ఇక రెండో ప్రశ్న, ఇప్పుడు 300 నుంచి వాళ్ళు 1,000 రూపాయల వరకే తీసుకునేవాళ్ళు అని అన్నారు కదా ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఏమన్నా అంతే ఉందా, రేటు పెరిగిందా? ఇప్పుడు నీకు 300 టికెట్ ఉంటే కదా సార్, అంతే ఉందే, ఎంత ఉంది అనేది. 300 టికెట్లే లేవు కదా. సో 300 ఉంటే 1000 లేనప్పుడు ఎంతైనా ఉండొచ్చు అంటారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ 300 ఆన్లైన్ పెట్టేశారు. ఆన్లైన్, ఒకవేళ ఆన్లైన్ పెట్టకుండా ఉంటే ఎవరన్నా కొంతమంది చేసేవాళ్ళు చేస్తుంటారేమో కానీ నేను చెప్పలేను, కానీ చేయలేదు అనేసి టోటల్ ఆన్లైన్ పెట్టేశారు. ఎక్కడ 300 శుభదం దర్శనం అనేది ఉంది. మీకు కూడా తెలుసు, శుభదం అంటే ఎవరన్నా రికమెండేషన్ లెటర్ ఇచ్చినారంటే అప్పటికప్పుడే పోవచ్చు. 300 రూపాయల టికెట్లు 4-5 వాళ్ళు రాయించిన తర్వాత నేరుగా పోయి కౌంటర్లో 300 రూపాయలు కట్టే టికెట్ ఇస్తారు. డైరెక్ట్ గా శుభదం నేరుగా వెళ్ళిపోయి 1 అవర్లో దర్శనం చేసుకొని బయట వస్తున్నారు. ఇప్పుడు ఆ శుభదం దర్శనం కూడా లేదు, అన్ని ఆన్లైన్ పెట్టేశారు. టోటల్ ఏదన్నా ఆన్లైన్ లో ఆ 3 నెలలకు ఒక్కసారి రిలీజ్ చేస్తారు, ఆన్లైన్ లో కొట్టుకోవచ్చు, టికెట్ తీసుకోవచ్చు, పోతా ఉండొచ్చు అంతే.
ఇప్పుడు ఇప్పుడు ఆ సంస్కృతి రైట్ లేదు. రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఒకసారి ప్రమీల గారి దగ్గరికి వెళ్ళాం. ప్రమీల గారు, రోజా గారు పవన్ కళ్యాణ్ మీద నోరు పారేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కోపం వచ్చేసింది.